డిసెంబర్ 8న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యలపై దృష్టి పెట్టాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ పోతనేతర ఉద్యోగుల జేఏసీ కోరింది. పలు సమస్యలపై జేఏసీకి ఏర్పడ్డ అధ్యాపకులు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. తమ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నప్పటికీ అధికారులు ముఖ్యంగా వీసీ పెడచెవిన పెడుతున్నారని జేఏసీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్, పార్ట్ టైం, కాంట్రాక్ట్ విభాగాల్లో సుమారు ఒక్కొక్కరు 20 నుంచి 25 సంవత్సరాలు పనిచేస్తున్నారని వెల్లడించారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత రెగ్యులర్ చేయాలని, కంట్రిబ్యూషన్ పెన్షన్ పథకం తదితర డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. పని ఒత్తిడి అధికంగా ఉందని తక్షణమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా అన్ని సౌకర్యాలు తమకు కల్పించాలన్నారు. అన్ని సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 7న విశ్వవిద్యాలయం వస్తున్న నేపథ్యంలో తమకు సమయం ఇవ్వాలని కోరారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయీస్ జాక్ ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటో రామకృష్ణ గారు వివరించారు. యూనివర్సిటీలో పలు సమస్యలు ఉన్నాయి. అయితే ఈ సమస్యలను వీసీ దృష్టికి మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీటిని పరిష్కరించే దిశగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మేమందరం కలిసి ఆ సమస్యలను పరిష్కరించడానికి జాగా ఏర్పడి ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని భావిస్తున్నాము. ముఖ్య ఉద్దేశం జాగా ఏర్పడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమస్యల